కొబ్బరి పుట్నాల చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పుట్నాలు, జీలకర్ర, ఉప్పు, పచ్చెనగపప్పు, కొంచెం నూనె అండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. పెనం వేడయింది, కొంచెం నూనె వేయాలి. శనగపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఇవి దోరగా వేయించాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలండి వేగినవన్నీ. కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి అండి, చింతపండు, పుట్నాలు, కొద్దిగా ఉప్పు, ఇవి కూడా ప్లేట్లో తీసుకోవాలండి. చల్లారనివ్వాలి. చల్లారిన కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేయాలి. చట్నీ రెడీ అయిందండి. ఒక గిన్నెలో తీసుకుని తాలింపు వేసుకోవాలి. రెడీ అయిన చట్నీ అండి. తాలింపు సింపుల్ అండి, ఎక్కువ వేసుకునే అవసరం లేదు. టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది మన అన్నంలో కలుపుకొని తినొచ్చండి. చపాతీకి తినొచ్చు, ఇడ్లీ, పూరి, వడ, ఇది ఏ టిఫిన్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ చట్నీ, చాలా సింపుల్గా అయిపోతుందండి. పుట్నాల కొబ్బరి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కారం ఎక్కువ వేసుకోకూడదండి, అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది.